హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ నువ్వుల అన్నం. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నువ్వులతో ఇలా రైస్ ప్రిపేర్ చేసుకుంటే శరీరానికి ఎంతో ఆరోగ్యం బలాన్ని ఇస్తుంది. టేస్టీగా సూపర్గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు. దానికోసం కావలసిన పదార్థాలు: ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, ఒక 4-5 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, జీడిపప్పు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక నిమ్మ చెక్క, 1/2 టీ స్పూన్ ఇంగువ. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో మినప్పప్పు, శనగపప్పు, మిరియాలు, మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే నువ్వులు కూడా వేయాలి. ఇవి వేపుతుంటేనే మంచి వాసన వస్తుంది. అందులోనే ఒక 3 ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం చిటపటలాడాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. దీన్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ మినప్పప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, జీడిపప్పు కూడా వేసి వేయించుకుంటున్నాను. అందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటున్నాను. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని ఎంత వీలైతే అంత పొడి పొడిగా ఉడికించుకోవాలి. దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అందులోనే మెత్తగా పౌడర్ చేసిన ఆ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఈ మసాలాలంతా రైస్కి పట్టాలి. ఇప్పుడు అందులోనే నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. చివర్లో కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, టేస్టీగా ఉండే నువ్వుల అన్నం రెడీ అండి. శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.